రేవంత్ సర్కార్ మరోసారి బీసీలను మోసం చేసింది. ఇన్నాళ్లు 42% కోటా పేరిట ఉద్దరగొట్టి చివరికి పాత పద్ధతిలోనే 25%కి బీసీ కోటాను పరిమితం చేసి ఎన్నికలకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ క్షేత్రంలో పంచాయతీ రిజర్వేషన్ల గందరగోళంతో బీసీలకు ఆ రిజర్వేషన్ కూడా దక్కట్లేదు. ఇటు రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీసీలు పిలుపునిచ్చారు. సో ఈ నెల 30న చలో హైదరాబాద్ చేపడతామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వేషన్ల ఖరారులో పూర్తి గందరగోళం నెలకొంది. సర్కారు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా జిల్లాల్లో ఎక్కడికక్కడ అధికారులు ఇష్టారీతిన రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలు ఒక్కరు కూడా లేని చోట ఆ వర్గాలకు స్థానాలను రిజర్వ్ చేయడం, పూర్తిగా ఎస్టీలే ఉన్న చోట ఇతర వర్గాలకు రిజర్వ్ చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 50%కి మించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో 46ను విడుదల చేసింది. జనాభా దామాషా ప్రకారం తొలుత ఎస్టీ, ఎస్సీ, బీసీ తదితర మహిళా స్థానాలను ఖరారు చేయాల్సి ఉంది. వార్డు మెంబర్ స్థానాలను, ఇంటింటి సర్వే 2024 లెక్కలను, సర్పంచ్ స్థానాలను 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా సీట్లను అలాట్ చేశారనే విమర్శలుస్తున్నాయి. అనేక చోట్ల గందరగోళంగా జరిగిందంటూ ఆశావహులు ఇప్పటికే అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రోడ్డుకెక్కుతున్నారు. బీసీలకు రిజర్వేషన్లలో తీరని అన్యాయం జరుగుతోందని బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 42% రిజర్వేషన్లు దేవుడెరుగు, కనీసం ఇప్పటికే ఉన్న బీసీ రిజర్వేషన్లకే రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతోందని మండిపడుతున్నారు. వాస్తవంగా 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 18% నుంచి 22.79% వరకు రిజర్వ్ అయ్యాయి. కానీ ప్రస్తుతం బీసీలకు 16 నుంచి 20%కి మించి రిజర్వేషన్లు దక్కడం లేదన్న విమర్శలున్నాయి. అన్ని జిల్లాల్లో బీసీ కోటాను తగ్గించి జనరల్ కోటాను పెంచి అగ్రకులాలకు కట్టబెడుతున్నారని మండిపడుతున్నాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తూ జీవో 46ను విడుదల చేసింది. సర్పంచ్ స్థానాలకు 2011 జనాభా లెక్కలను, వార్డు మెంబర్ స్థానాలకు 2024 ఇంటింటి సర్వే లెక్కోవాలని స్పష్టం చేసింది. అయితే రాష్ట్రాలు నిర్వహించిన కులగణన సర్వేలకు చట్టబద్ధత లేదని, పారదర్శకత ఉండబోదని, ఆ సర్వే గణాంకాలు చెల్లవని కేంద్రం ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంటింటి సర్వే గణాంకాలను ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం 160 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో 2024 నవంబర్లో ఇంటింటి సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో మొత్తంగా 3.7 కోట్ల మంది జనాభా ఉండగా అందులో 96.9% మందిని సర్వే చేసి వివరాలను సేకరించింది. పూర్తిస్థాయి నివేదికను వెల్లడించకపోవడం, అభ్యంతరాలను స్వీకరించకపోవడంతో సర్వే గణాంకాలకు సాధికారత లేకుండా పోయింది. సర్పంచ్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల రొటేషన్ ప్రక్రియను సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారనే ఆరోపణలు వస్తున్నాయి. 2019కి ముందు ఏర్పడిన పంచాయతీలకు, మండలాలకు, జిల్లాలకు మాత్రమే రొటేషన్ వర్తిస్తుంది. తొలుత ఎస్టీ జనరల్, మహిళలు, ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళలు, బీసీ జనరల్, బీసీ మహిళలు జనరల్ స్థానాలుగా మార్చాలి. ఈ రొటేషన్ క్రమాన్ని కూడా పాటించలేదని తెలుస్తోంది. కొన్ని స్థానాల రిజర్వేషన్ను మార్పు చేయకుండా యథావిధంగా కొనసాగించారని అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రొటేషన్ క్రమం వల్ల ఎక్కువగా బీసీలకు అన్యాయం జరిగిందనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 30న చలో హైదరాబాద్ పేరిట ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.